నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాద నిర్మూలనపై G20 దేశాల ముక్తకంఠం. ఐసిస్ అంతు చూస్తామని ప్రతిన వ్యూహంపై నేడు తీర్మానం చేసే అవకాశం. ప్రపంచ వృద్ధికి మూలస్తంభంగా భారత్. G20 సమావేశంలో ప్రధాని ప్రకటన. సాహసోపేత సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వెల్లడి. ప్యారిస్ ఉగ్రకుట్రను ఛేదించే పనిలో ఫ్రాన్స్. పరారైన ముష్కరుడి ఛాయాచిత్రం విడుదల. బెల్జియం నుంచి పథకరచన జరిగిందని అనుమానం. ప్రజలపై మున్ముందు బియ్యం భారం. వర్షాభావంతో ధరలు పెరుగుతాయన్న అసోచాం. ముందే మేల్కోవాలని ప్రభుత్వానికి సూచన. నేడు IDH కాలనీ వాసుల గృహప్రవేశం. తెలంగాణలో మొదటి 2 పడక గదుల ఇళ్లు అప్పగించనున్న కేసీఆర్. సౌకర్యాలపై లబ్ధిదారుల హర్షం. ఎర్ర స్మగ్లర్ గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్. కడప కారాగారానికి తరలింపు. ఆర్థిక మూలాల గుట్టుమట్లు ఛేదించేందుకు కస్టడీ కోరనున్న పోలీసులు. మయన్మార్లో ప్రజాస్వామ్య పరిపాలనకు మార్గం సుగమం. త్వరలోనే అధికారం బదలాయిస్తామని అధ్యక్షుడి ప్రకటన. ప్రపంచానికి పెనుసవాలు విసురుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అంతు చూస్తామని G20 దేశాలు ముక్తకంఠంతో ప్రతినబూనాయి. నేటితో ముగియనున్న G20 సమావేశాల్లో అజెండాకు అదనంగా ఉగ్రవాదంపై ఒక తీర్మానాన్ని చేసే అవకాశాలున్నాయి. మిత్రపక్షాలతో కలిసి ముష్కరుల్ని తుదముట్టించే ప్రయత్నాలను రెట్టింపు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉద్ఘాటించారు. ప్యారిస్ నరమేధం ఆరంభమేనంటూ ఘీంకరిస్తున్న వేళ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల భరతం పట్టాలని G20 దేశాలు నిర్ణయించాయి. టర్కీలోని అంటాల్యాలో జరుగుతున్న G20 దేశాల శిఖరాగ్ర సమావేశం తొలి రోజు సమ్మిళిత ఆర్థిక వృద్ధి, వాతావరణ మార్పులపై చర్చించాల్సి ఉన్న ప్యారిస్ నరమేధం నేపథ్యంలో ప్రధానంగా ఉగ్రవాద నిర్మూలనపైనే ముచ్చటించారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్యారిస్ మృతులకు సంతాపంగా G20 దేశాధినేతలు కాసేపు మౌనం పాటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కంకణబద్దులం కావాలని G20 దేశాధినేతలు ప్రతినబూనారు. ఉగ్రవాద ముప్పును సమర్థంగా ఎదుర్కోవడంపై సంయుక్త ప్రయత్నాలకు తామెప్పుడూ అనుకూలమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేస్తామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెప్పారు. ఉగ్రవాదం అణచివేత అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శిఖరాగ్ర సదస్సులో టర్కీ, రష్యా సహా వివిధ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు ఒబామా కాసేపు విడివిడిగా మంతనాలు జరిపారు. ప్యారిస్ మారణహోమాన్ని నాగరిక ప్రపంచంపై జరిగిన దాడిగా అభివర్ణించిన ఆయన అలాంటి దొండగుల్ని పూర్తిగా ఏరేస్తామని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ పేరుతో చెలరేగిపోతున్న ఉగ్రవాదుల్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి ప్రయత్నాలను మరిన్ని రెట్లు పెంచుతామని ఒబామా స్పష్టం చేశారు. Redouble our efforts working with other members of the coalition to bring about a peaceful transition in Syria and to eliminate Daesh as a force that can create so much pain and suffering for people in Paris, in Ankara, and in other parts of the globe. G20 శిఖరాగ్ర సమావేశాల చివరి రోజైన ఇవాళ ప్రధాన తీర్మానాలకు అదనంగా ఉగ్రవాదంపై విడిగా ఒక తీర్మానం చేసే అవకాశాలున్నాయి. ఆర్థిక చర్యలపై సత్వరం కార్యసాధక బృందాన్ని ఏర్పాటు చేసి ISIS వంటి సంస్థలకు వ్యక్తుల నుంచి నిధులు అందకుండా చూడాలని నిర్ణయం తీసుకోనున్నారు. చమురును నల్లబజారులో విక్రయించడం ద్వారా ఉగ్రవాద సంస్థలు నిధులు సంపాదిస్తున్నందున దాన్ని నిలువరించే చర్యలపైన తీర్మానం చేసే అవకాశముంది. సమాచార సాధనాలు, అంతర్జాలం వంటి సాంకేతికతను ముష్కరులు వినియోగించుకోకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించనున్నారు. అతివాదం, ఉగ్రవాదాలను ఎలా ఎదుర్కోవాలనే విషయమై త్వరలోనే సర్వప్రతినిధి సభకు సమగ్ర ప్రణాళిక సమర్పించనున్నట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్రకటించారు. ప్రపంచ వృద్ధికి భారత్ మూలస్తంభంగా నిలవబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సాహసోపేత సంస్కరణలతో 7.5% వృద్ధి సాధించిన భారత్ మున్ముందు మరింత దూసుకుపోతుందని G20 శిఖరాగ్ర సమావేశంలో వెల్లడించారు. వాతావరణ మార్పులపై 7 సూత్రాలు ప్రతిపాదించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా భారత్కు ఎలాంటి ఢోకా లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. టర్కీ G20 శిఖరాగ్ర సమావేశాల్లో అభివృద్ధి, వాతావరణ మార్పులపై మాట్లాడిన ఆయన పరిణామం, విస్తృతి కారణంగా ప్రపంచ వృద్ధి, స్థిరత్వాల్లో భారత్ మూలస్తంభంలా నిలవబోతోందని చెప్పారు. ఇటీవలే 15 రంగాల్లో FDIలకు పరిమితి పెంచిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన మోదీ సాహసోపేత సంస్కరణలు అమలు చేయడం ద్వారా భారత్ సుమారు 7.5% వృద్ధి సాధించిందని, భవిష్యత్తులో మరింత మెరుగైన గణాంకాలు అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వృద్ధిని వేగవంతం చేయడానికి కేవలం ద్రవ్య విధానాలపై ఆధారపడమే కాకుండా ప్రభుత్వ పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ విషయంలో అవసరమైన సహకారం ఇవ్వాలన్న మోదీ ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు రుణాలు ఇచ్చేందుకు కఠిన నిబంధనలు విధించడం ప్రతిబంధకంగా మారిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమం భారత్లో జరుగుతోందని, ప్రజల అవసరాలు తీర్చడానికి నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నాయని వివరించారు. యువత ఉపాధి కల్పన, వృద్ధి రేటు పెంచేందుకు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన, మరింత ఉత్పాదకతపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకం సాధించాలనేది భారత్ లక్ష్యమన్న ప్రధాని కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి 7 అంశాలతో కూడిన ప్రతిపాదనను G20 దేశాల ముందుంచారు. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలతో కలిసి సాగుతామని స్పష్టం చేశారు. శుద్ధ ఇంధనం కోసం ఏటా $100 బిలియన్ సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని 2020 నాటికే సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా నగదు బదిలీకి అవుతున్న ఖర్చును తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. నల్లధనంపై పోరాటంలో సహకారం అవసరమని పునరుద్ఘాటించిన ప్రధాని పద్దుల్లో చూపని ఆదాయాన్ని జప్తు చేసి ఆయా దేశాలకు పంపాలని కోరారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక సహకారం అందించుకునే కార్యక్రమాన్ని కాలపరిమితితో చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసే అభివృద్ధి బ్యాంకు ద్వారా సభ్య దేశాల్లో శుద్ధ ఇంధన పథకాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్యారిస్లో నెత్తిటేరులు పారించిన ముష్కర మోక కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో 5 అనుమానితుల్ని అరెస్టు చేయడంతో మారణహోమానికి అక్కడి నుంచే కుట్ర జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడిలో పాల్గొని తప్పించుకు తిరుగుతున్నాడని అనుమానిస్తున్న 26 ఏళ్ల వ్యక్తి ఆచూకీ కోసం అంతర్జాతీయ వారెంట్ జారీ చేశారు. అతని ఛాయాచిత్రాన్ని విడుదల చేశారు. ప్యారిస్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నరమేధంపై అంతర్జాతీయ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ముష్కరుల్లో 3 అన్నదమ్ములున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో ఒకరు బాటాక్లాన్ సంగీత విభావరి వేదిక వద్ద చనిపోయిన 29 ఏళ్ల ఫ్రెంచ్ వాసి ఒమర్ ఇస్మాయిల్ ముస్తేఫాయిగా గుర్తించారు. అతని 2 సోదరులు ఉగ్రదాడిలో పాల్గొన్నట్లు భావిస్తుండగా అందులో ఒకరిని బెల్జియంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సలాం అబ్దెస్లాం అనే 26 ఏళ్ల వ్యక్తి కోసం అంతర్జాతీయ అరెస్టు వారెంట్ జారీ అయింది. అతని ఛాయాచిత్రాన్ని విడుదల చేసిన పోలీసులు ముమ్మర వేట సాగిస్తున్నారు. ఆత్మాహుతి దాడిలో చనిపోయిన ముఫ్తేపై తండ్రిని, మరో 5 అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్యారిస్ ఉగ్రదాడి దర్యాప్తు ఐరోపా వ్యాప్తంగా విస్తరించింది. బెల్జియం పోలీసులు బ్రసెల్స్లో 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు దాడులు జరిగిన సమయంలో ప్యారిస్లోనే ఉన్నట్లు గుర్తించారు. దీన్ని బట్టి కుట్ర బెల్జియం నుంచే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి చేసిన బృందాల్లో ఒక బృందం బ్రసెల్స్ నుంచే వచ్చిందని ఆ కథనాలు వెలువడ్డాయి. బ్రసెల్స్లోని మొలెన్బీక్లో జారీ చేసిన పార్కింగ్ టికెట్ ప్యారిస్లో దొరికిన కారులో లభ్యమైంది. సిరియా అంతర్యుద్ధంలో పాల్గొనేందుకు బెల్జియం నుంచే ఎక్కువ మంది వెళ్తున్నారని అధికారులు గుర్తించారు. అందుకే ఐరోపా వ్యాప్తంగా ఉగ్రవాదానికి బెల్జియం కేంద్రంగా ఉందని అంతర్జాతీయ భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్యారిస్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం అణువణువునా జల్లెడపడుతున్నాయి. పోలీసులు వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో గస్తీ తిరుగుతున్నారు. పోలీసు, ఆసుపత్రి సిబ్బందికి సెలవుల్ని రద్దు చేశారు. మరోవైపు ఫ్రాన్స్లో విధించిన అత్యయిక పరిస్థితి 3 నెలల పాటు కొనసాగించాలని ఆ దేశ అధ్యక్షుడు హోలాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 12 రోజులకు మించి అత్యవసర పరిస్థితి విధించాలంటే పార్లమెంట్ ఆమోదం కావాల్సి ఉంటుందని ఆ దేశ ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ఉగ్ర విధ్వంసం నుంచి ప్యారిస్ ప్రజలు తేరుకోలేకపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మృతులకు నివాళులర్పిస్తుండగా చెలరేగిన చిన్న అలజడి ప్రజల్ని బతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసేలా చేసింది. ఉగ్రవాద దాడి జరిగిన లే కారిలాన్ బార్ వద్ద ఏర్పాటు చేసిన స్మారకం వద్దకు వేల మంది తరలివచ్చి నివాళులర్పిస్తున్న సమయంలో అక్కడ బాణసంచా పేలింది. వాటిని కాల్పులుగా భావించిన ప్యారిస్ వాసులు ఉన్నట్టుండి పరుగులు తీశారు. కొందరైతే దుకాణాల్లోకి వెళ్లి దాక్కున్నారు. పోలీసులు కూడా నిజంగా దాడి జరిగిందేమోనన్న భయంతో తుపాకులు ఎక్కుపెట్టారు. చివరకు బాణసంచా పేలుడని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నిత్యావసరాల మంటతో సతమతమవుతున్న ప్రజలకు మున్ముందు బియ్యం ధరలు చుక్కలు చూపించడం ఖాయమని భారత వాణిజ్య ప్రతినిధుల సంఘం అసోచాం ఆందోళన వ్యక్తం చేసింది. తరుగుతున్న నిల్వలు, లోటు వర్షపాతం కారణంగా దేశవ్యాప్తంగా వచ్చే కొన్ని నెలల్లో బియ్యం ధరలు భారీగా పెరిగే అవకాశముందని హెచ్చరించింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు చేపట్టకపోతే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పు ఉందని తెలిపింది. వ్యవసాయ దిగుబడులు, ధరలపై వర్షాభావ ప్రభావం పేరిట ఓ నివేదిక విడుదల చేసిన అసోచాం ధాన్యం దిగుబడి అంచనాలకు భిన్నమైన ప్రకటన చేసింది. ప్రభుత్వం 2015-2016 ఖరీఫ్లో దేశవ్యాప్తంగా 96.01 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో లోటు వర్షపాతం వల్ల 89 మిలియన్ మెట్రిక్ టన్నులకు మించదని అసోచాం లెక్కగట్టింది. మరోవైపు 2012లో 24.59 మిలియన్ మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఇప్పుడు 13.89 మిలియన్ మెట్రిక్ టన్నులకు పడిపోయాయని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని ఎట్టకేలకు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతనికి ఇంతకాలం సహకరించిందెవరో తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ నుంచి కడప తరలించిన పోలీసులు ఈ తెల్లవారుజామున రిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడే 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇంతకాలం దుబాయ్, ఘనా, మడ్గాస్కర్ దేశాల్లో తలదాచుకోవడం, మారిషస్ న్యాయస్థానంలో వాదనలు వినిపించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీయనున్నారు. గంగిరెడ్డికి జైలులో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించబోమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు సైతం గంగిరెడ్డి కస్టడీ కోసం వేరుగా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. శిక్ష తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఆ 18 months శిక్షగా మిగిలింది. ఆ శిక్ష ఇతను అనిపించాలి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పొజిటివ్ కోర్టులో పెడతాం. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరెవరి దగ్గర కేసులు ఉంటే వాళ్ళంతా కూడా ప్రొడక్షన్ వారెంట్ మీద తీసుకొని ఇతను ఇంట్రాగేట్ చేయాలి. 10 రోజులు భారం కట్టినప్పుడు డబ్బులు అయిపోతాయి. కానీ ఇన్ని దేశాలు తిరిగి ఇంతకాలం ఉన్నాడంటే ఎంత డబ్బు ఖర్చు ఉండాలా? ఇక్కడ వాళ్ళ బంధువుల నుంచో, ఫ్రెండ్స్ నుంచో, కొలీగ్స్ నుంచో కాకుండా కొంత వాళ్ళ గ్యాంగ్స్ నుంచి కూడా వచ్చేటివి. దాన్ని ట్రాక్ చేయాలని చూస్తున్నాము. ఎవరు సహకరించినా, వాళ్ళు ఎక్కడున్నా కూడా, బయట ఉన్నా, లోపల ఉన్నా, ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నా, లేకుంటే ఎక్కడ రాజకీయాలు ఎక్కడున్నా కూడా వదిలిపెట్టాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 పడక గదుల ఇళ్ల పంపిణీ నేడు ప్రారంభం కానుంది. హైదరాబాద్ ఐడీహెచ్ కాలనీలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం నిర్మించిన 33 బ్లాకుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం 390 మంది లబ్ధిదారులకు పక్కా ఇళ్లు నిర్మించారు. G+2 నమూనాలో ఒక్కో కుటుంబానికి 9 లక్షల వ్యయంతో సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ గృహాలపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పేదింటి కల నెరవేరబోతోందని సంబరపడుతున్నారు. అంతకు ముందు గుడిసెలు ఉండే, మాకు మోరీలు చక్కగా లేకుండే, డెనిస్లు లేకుండే, లైట్లు సరిగా లేకుండే, బాత్రూమ్లు కూడా చక్కగా లేకుండే. ఇప్పుడు అది వచ్చినందుకు కాలనీ లాగా తయారైంది మా ఇండ్లు. మేము ఎప్పుడు గుడిసెలలో ఉండేటోళ్ళం. మేము గుడిసెలనే ఉంటామని అనుకున్నాం, కానీ ఇంత మంచి ఇళ్ళలో ఉంటామని అనుకోలేదు. ఆయన మర్చిపోం, మేము చచ్చేదాకా మేము మరవం సార్. మేము 4-5 ఏళ్ళు అవుతుండొచ్చు అనుకున్నాం, కానీ సార్ తొందరగానే చేసాడు. ఇంతకు ముందు కట్టిన దానికన్నా ఇది ఒకటే మాటలో చెప్పాలంటే 100 బాల్ నయం. మాకు చాలా ఫెసిలిటీస్ ఉంది. దీనికన్నా ఇంకా ఎవరు కట్టలేరు, కట్టరు కూడా. అప్పుడు ఒక రూమ్, కిచెన్, వరండా ఉండే అంతేనే. ఇప్పుడు 4 రూములు అయింది, మంచిగా. ఇంతకుముందు ప్రభుత్వాలు జస్ట్ 40 గజాల్లో ఏదో 2 రూమ్లు వేసి ఇచ్చేస్తుండే. ఇప్పుడు మాత్రము ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ లాగా చిన్న సైజులో కట్టించారు గరీబులకు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో ప్రజల్ని మోసం చేశారని లోక్సభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత మీరా కుమార్ విమర్శించారు. దళితుల్ని మభ్యపెట్టి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని ఆక్షేపించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించాలంటూ భూపాలపల్లి, పరకాల సభల్లో మీరా కుమార్ ప్రచారం చేశారు. 2 ఎంపీలున్న తెరాస తెలంగాణ సాధన కోసం చేసిందేమీ లేదన్న ఆమె మొత్తం ఘనతంతా కాంగ్రెస్దేనని వివరించారు. ముఖ్యమంత్రికి మహిళలపై గౌరవం లేదన్న మీరా కుమార్ ఆశా కార్యకర్తలపై లాఠీచార్జీ చేయించడమే దీనికి నిదర్శనమన్నారు. राहुल गांधी दिल्ली से यहाँ आए उनसे मिलने के लिए, उन्होंने पद यात्रा की उनसे मिलने के लिए, लेकिन केसीआर यहाँ पर नहीं आए. उनका कोई मंत्री नहीं आया, एमएलए नहीं आया, एमपी नहीं आया. నవ్యాంధ్రలో మొట్టమొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నేడు శంకుస్థాపన జరగబోతోంది. గుంటూరు లాం ఫామ్లోని ఆచార్య ఎంజరంగ వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన స్థానం ఆవరణలోనే ఏర్పాటు చేసే కొత్త విశ్వవిద్యాలయ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్,
వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. 1500 కోట్లతో నిర్మించే ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 5 ఏళ్ల పాటు నిధులు అందించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగేలా చూస్తామని వెల్లడించారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంటే ముందు షిఫ్ట్ కావాలి. ఎందుకంటే ఇవాళ కార్యకలాపాలన్నీ ఇక్కడ అవసరం. రైతుల దగ్గర ఉండి రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, వాళ్ళ పరిశోధనలు, నూతన వంగడాలు ఎప్పటికప్పుడు అవగాహన రైతుల్లో తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న భవనాల్లో ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. తర్వాత 1 by 1 పరిపాలనా భవనాలను ముందు నిర్మాణం చేస్తాము. తర్వాత రీసెర్చ్ సెంటర్స్ ఇక్కడ కొన్ని బయట, ఈ విధంగా మొత్తం కూడా దశల వారీగా అన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తాము. రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయాలంటే పన్నుల వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తిరుపతిలో వ్యాపారులు, వాణిజ్య పన్ను శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన వ్యవస్థాగత లోపాలతో జరుగుతున్న పన్ను ఎగవేతను నియంత్రిస్తామన్నారు. ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడకుండా పన్ను వసూళ్లు చేపడుతున్నామని యనమల చెప్పారు. భవిష్యత్తులో సిస్టమ్స్ ఇంప్రూవ్మెంట్ ద్వారా ట్యాక్స్ రెవెన్యూ పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజల మీద భారం వేయడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధంగా లేదనేది కూడా తెలియపరుస్తూ ఉన్నాం. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి దగ్గర నుంచి 33,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి రెవెన్యూ రావాలి. దాంట్లో ఇప్పటి వరకు కూడా దగ్గర 15,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. అంచేత హాఫ్ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ హాఫ్ ఇయర్ ఉంది. దీంట్లో రెవెన్యూస్ కలెక్షన్ బాగుండాలనేటువంటి ఈ ప్రయత్నంలో ప్రజల ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా ట్రేడర్స్ ఇబ్బంది పడకూడదు. రాజకీయ నిరుద్యోగులే చంద్రబాబు నాయుడిపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకటరావు విమర్శించారు. గతం కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్న చంద్రబాబును అకారణంగా విమర్శిస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ఆక్షేపించారు. రాజమండ్రిలో తూర్పు కాపు విద్యా వైజ్ఞానిక సంఘం సన్మాన సభలో పాల్గొన్న కళా వెంకటరావు ఇకనైనా తీరు మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విపక్షాలకు హితవు పలికారు. సార్ 14 గంటలు కష్టపడుతున్నారు, కొంచెం ఆరోగ్యం కూడా చూడాలి అనేటటువంటిది ఆయన పర్సనల్ సెక్రటరీస్లో ఒక సెక్రటరీ నాతో మాట్లాడడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ అక్షక్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుకు తీసుకురావడానికి జరుగుతుండేటటువంటి కృషికి మరి మీరు అందరూ కూడా సహాయం చేయండి, కానీ కాలు పట్టుకుని వెనక్కి లాగొద్దు. రాజకీయ నిరుద్యోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. వ్యాపార రంగంలో రాణిస్తూ సమాజ సేవలో ముందుంటున్న ఆర్యవైశ్యులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి హామీ ఇచ్చారు. ముషీరాబాద్లో జరిగిన ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ జంట నగరాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు టికెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరతామన్నారు. కాబట్టి మీరు మేము కలిసి మంచి సమాజాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అటువంటి వాళ్లకు కార్పొరేటర్ ఇప్పించే బాధ్యత. మీరు వ్యాపారమే కాదు, రాజకీయాల్లో కూడా వెదగాలి. తమిళనాడులో తెలుగు భాషలో పరీక్షలు రద్దు చేయడంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు ప్రాంతం తిరువళ్లూరు జిల్లా మాదపాకంలో సదస్సు నిర్వహించారు. జోరువానలను లెక్క చేయకుండా హాజరైన విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలుగుతో పాటు ఇతర మైనారిటీ భాషల్ని అంతమొందించేలా తమిళనాడు ప్రభుత్వం వ్యవహరించిందని ఆక్షేపించారు. నిర్బంధ తమిళ చట్టం తెచ్చిన ప్రభుత్వం కనీసం తమ భవిష్యత్ గురించి ఆలోచించలేదని విద్యార్థులు వాపోయారు. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు గవర్నర్ రోసయ్య లేఖ రాసినా జయలలిత స్పందించకపోవడం బాధాకరమన్న నిర్వాహకులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తెలుగులో 95-96 మార్కులు తెచ్చామేమో, తమిళంలో పైరక్స్ వచ్చిన తర్వాత పాస్ అవుతామో ఫెయిల్ అవుతామని కూడా అర్థం కావట్లేదు. 2016 సంవత్సరంలో జరగబోయేటువంటి పబ్లిక్ పరీక్షలని మన తెలుగు విద్యార్థులు తెలుగులోనే రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రం నలుమూలటువంటి తెలుగు వారిని సమీకరించి చెన్నై మహానగరంలో అతిపెద్ద మహాసభ జరిపి మేము మాతృభాషలో చదువుకుంటాం, రాష్ట్ర భాష అయినటువంటి తమిళకి వ్యతిరేకం కాదు, మన మాతృభాషతో పాటు తమిళలో కూడా విద్యను అభ్యసిస్తాం, మా మాతృభాష చదువుకొనివ్వండి అనే ఒక ఉద్దేశంతో ఈ సభలు జరుపుతున్నాం.
ఎడతెరిపిలేని వర్షాలు తిరుమలేశుడి భక్తులకు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి తిరుమలలో కురుస్తున్న వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు రద్దీతో అద్దె గదులు దొరక్క చలిగాలులకు యాత్రికులు వణికిపోతున్నారు. వానకు తడుస్తూనే శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు ఆలయం నుంచి బయటకు వచ్చాక అష్టకష్టాలు పడుతున్నారు. అటు గోగర్భం జలాశయం నిండడం వల్ల 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. మయన్మార్లో ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమవుతోంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించి అత్యధిక స్థానాలు గెలుచుకున్న ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూచీ పార్టీకి అధికారం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దేశ అధ్యక్షుడు థెయిన్ సెయిన్ ప్రకటించారు. రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. నిర్ణీత సమయంలోగా తదుపరి ప్రభుత్వానికి అధికారాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని సెయిన్ పేర్కొన్నారు. 478 స్థానాలున్న మయన్మార్ పార్లమెంట్లో ఇప్పటికే సూచీకి చెందిన ఎన్ఎల్డీ 387 స్థానాలు సాధించింది. మరికొన్ని ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఎన్నికల్లో విజయం నేపథ్యంలో అధికార బదలాయింపునకు వీలుగా అధ్యక్షుడితో పాటు సైన్యాధ్యక్షుడితోనూ ఈ వారమే చర్చలు జరపాలని ఆంగ్ సాన్ సూచీ భావిస్తున్నారు. భారత్ ఆస్ట్రేలియా పౌర అణు ఒప్పందం అమలుకు మార్గం సుగమమైంది. భారత్కు అవసరమైన యురేనియం సరఫరా చేసేందుకు సెప్టెంబర్లో ఒప్పందం కుదుర్చుకున్న ఇరు దేశాలు దాని అమలుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశాయి. G20 సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ సమావేశమై అణు ఒప్పందం అమలుకు అవసరమైన పరిపాలనా వ్యవహారాలపై చర్చించారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్లో వెల్లడించారు. పౌర అణు ఒప్పందం అమల్లో మరో మైలురాయిని అధిగమించినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసానికి ప్రతీకంటూ ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక దేశంలో మతోన్మాదం పెరిగిందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. మతోన్మాదుల అసహనంపై లౌకిక ప్రజాశక్తులు సమరం పేరిట విజయవాడలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో మత అసహనానికి నిరసనగానే రచయితలు తమ పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తున్నారన్న సురవరం అలాంటి వారిపై ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు. సాహితీవేత్తలు, చరిత్రకారులు వీరిని రాజకీయ ముద్ర వేస్తున్నారు. మీరు గతంలో ఇలాంటి ఘటనలు జరిగితే మీరు విమర్శించారా అని అడుగుతున్నారు. వెంకయ్యనాయుడు గారికి విషయాలు తెలియక కాదు, పత్రికల్లో ఆయన ఏం చెప్పినా ఫ్రంట్ పేజీలో వార్త వస్తుంది కాబట్టి, ఖండించే వార్తలు అనేక సార్లు పత్రికల్లో రావు కాబట్టి వారికి గోబెల్స్ ప్రచారం మీద విశ్వాసం ఉంది కాబట్టి ప్రచారం చేస్తున్నారు. రాజకీయ అవినీతి సమాజంలోని అన్ని వ్యవస్థలతో పాటు పాత్రికేయంపైన దుష్ప్రభావం చూపిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చెల్లింపు వార్తలే దీనికి నిదర్శనమన్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సీనియర్ పాత్రికేయుడు కె రఘురామయ్య సంస్మరణ సభలో పాల్గొన్న వెంకయ్య విలేకరులు నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. దేశంలో అత్యవసర స్థితి విధించిన సమయంలో రఘురామయ్య పాలకుల్ని లెక్క చేయకుండా జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. మిత్రుడు ఈ ఒకడాయన పైపెచ్చు తన చుట్టూ రాజకీయాల్లో విలువలు పడిపోవడంతో పాటు జర్నలిజంలో కూడా విలువలు పడిపోతాం. ఒక వ్యక్తిని గురించి కాదు, ఆ ప్రమాణాలు, ఆ నిర్భీతి, ఆ నిర్మోహమాటం, ఆ నిష్కర్షగా మాట్లాడి దాన్ని అవసరమైతే కరంతో రాయడం, ఆ అలవాటు తగ్గిపోతా ఉంది. ప్రభుత్వాల్లో ఉండే వ్యక్తుల్లో అసహనం పెరుగుతూ ఉంది. విమర్శనం అంగీకరించే పరిస్థితి లేదు. అందుకని మనం కూడా పరిస్థితితో రాజీ పడిపోదాం, మనకెందుకు వచ్చే మనస్తత్వం జరుగుతుంది. ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాద నిర్మూలనపై G20 దేశాల ముక్తకంఠం. ఐసిస్ అంతు చూస్తామని ప్రతిన వ్యూహంపై నేడు తీర్మానం చేసే అవకాశం. ప్రపంచ వృద్ధికి మూలస్తంభంగా భారత్. G20 సమావేశంలో ప్రధాని ప్రకటన. సాహసోపేత సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వెల్లడి. ప్యారిస్ ఉగ్రకుట్రను ఛేదించే పనిలో ఫ్రాన్స్. పరారైన ముష్కరుడి ఛాయాచిత్రం విడుదల. బెల్జియం నుంచి పథకరచన జరిగిందని అనుమానం. ప్రజలపై మున్ముందు బియ్యం భారం. వర్షాభావంతో ధరలు పెరుగుతాయన్న అసోచాం. ముందే మేల్కోవాలని ప్రభుత్వానికి సూచన. నేడు ఐడీహెచ్ కాలనీవాసుల గృహప్రవేశం. తెలంగాణలో మొదటి 2 పడక గదుల ఇళ్లు అప్పగించనున్న కేసీఆర్.
సౌకర్యాలపై లబ్ధిదారుల హర్షం. ఎర్ర స్మగ్లర్ గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్. కడప కారాగారానికి తరలింపు. ఆర్థిక మూలాలు గుట్టుమట్లు ఛేదించేందుకు కస్టడీ కోరనున్న పోలీసులు. మయన్మార్లో ప్రజాస్వామ్య పరిపాలనకు మార్గం సుగమం. త్వరలోనే అధికారం బదలాయిస్తామని అధ్యక్షుడి ప్రకటన.